guys, welcome back to my channel. This is Poojitha. So ee roju video lo nenu uses of rose water gurinchi cheppabothunanu. సో రోజ్ వాటర్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది, ఇది కొత్త వర్డ్ కాదు. సో ప్రతి ఒక్కరికి రోజ్ వాటర్ గురించి తెలుసు. సో రోజ్ వాటర్లో ఉన్న బెనిఫిట్స్ అనేది కొన్ని కాదు, చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో వాటన్నిటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో మీకు డ్రై స్కిన్ ఉన్నా, లేకపోతే ఆయిలీ స్కిన్ ఉన్నా, సెన్సిటివ్ స్కిన్ ఉన్నా, కాంబినేషన్ స్కిన్ ఉన్నా, ఏది ఉన్నా కూడా రోజ్ వాటర్ ని యూజ్ చేయొచ్చు. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటి అంటే ప్యూర్ 100% రోజ్ వాటర్ ని మాత్రమే యూజ్ చేయాలి. మార్కెట్ లో ఇప్పుడు చాలా వెరైటీస్ ఆఫ్ రోజ్ వాటర్స్ వచ్చాయి. అంటే ఏది నిజం, ఏది అంటే ఏది కరెక్ట్, ఏది రియల్ రోజ్ వాటర్ తెలుసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది కదా. సో ఏం లేదు, బాటిల్ పైన మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ లేకపోతే అన్ని డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు డెఫినెట్ గా ఆ డీటెయిల్స్ చూసి కొనుక్కోండి. ఏదైతే 100% అని ఉందో అది మాత్రమే కొనుక్కోండి. లేదు అవి దొరకడానికి కూడా చాలా కష్టంగా ఉంది అని అన్న వాళ్ళు మనం ఇంట్లోనే ఈజీగా రోజ్ వాటర్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ మనం ప్రిపేర్ చేసుకున్న రోజ్ వాటర్ 1 month ఆర్ 25 days కన్నా మనం ఎక్కువ యూజ్ చేయలేము. సో ఎవ్రీ మంత్ మనం ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్నట్టే మనం ఇంట్లో రోజ్ వాటర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇంట్లో రోజ్ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వెరీ ఈజీ రోజ్ వాటర్ ని ప్రిపేర్ చేయడము. ఏం చేయండి అంటే ఫ్రెష్ రోజ్ పెటల్స్ ని మీరు ఫస్ట్ పెటల్స్ తీసుకోండి. అది మీరు బాయిలింగ్ హాట్ వాటర్ లో ఫస్ట్ వాటర్ ని బాయిల్ చేయండి. అది బాయిల్ అయిన స్టేజ్ కి వచ్చాక అప్పుడు మీరు ఈ పెటల్స్ ని యాడ్ చేయండి. సో పెటల్స్ ని యాడ్ చేశాక కొన్ని మినిట్స్ తర్వాత, అది బాయిల్ అవుతున్న కొన్ని మినిట్స్ తర్వాత పెటల్ కొంచెం కలర్ చేంజ్ అవ్వడం మీరు చూస్తారు. సో అలా చేంజ్ అయిపోయాక ఇమీడియట్ గా స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం అది కూల్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు దాంట్లో కొంచెం ఏదైనా ఎసెన్స్, మీరు ఏదైనా మంచి అంటే ఆ స్మెల్ కోసం ఏదైనా మంచి ఎసెన్స్ యాడ్ చేయండి. సో యాడ్ చేసేసి మీరు దాన్ని డ్రైన్ చేసుకోండి. ఇప్పుడు మీ రోజ్ వాటర్ రెడీ. చూసారు కదా, చాలా ఈజీ కదా. సో ఇది మీరు ఎవ్రీడే మీ ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు అలా ఫేస్ పైన స్ప్రే చేసుకోవచ్చు. ఆర్ లేకపోతే మీరు మేకప్ వేసుకునే ముందు ఇది టోనర్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా మీరు టైర్డ్ గా అనిపించినప్పుడు కూడా ఈ రోజ్ వాటర్ ఫేస్ పైన స్ప్రే చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ గ్లో. అండ్ ఇంకొకటి మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్ గా నా స్కిన్ కూడా చాలా పాడైపోయింది, నాకు చాలా పింపుల్స్ వచ్చేసాయి. సో నేనేం చేశానంటే ఎవ్రీడే రోజ్ వాటర్ కాటన్ పైన వేసుకొని పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ పైన కాటన్ ప్యాడ్ తో ఫేస్ రోజ్ వాటర్ తో క్లీన్ చేసుకొని నేను మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని పడుకున్నాను. నేను రియల్ గా అబ్జర్వ్ చేశాను, నా పింపుల్స్ కూడా చాలా వరకు తగ్గాయి. అండ్ ఇట్ రియల్లీ హెల్ప్. సో డెఫినెట్ గా ట్రై చేయండి మీరు. సో ఇప్పుడు రోజ్ వాటర్ బెనిఫిట్స్ చూద్దాం. సో రోజ్ వాటర్ ఏం చేస్తుంది అంటే pH ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ ఆల్సో మనకి సెక్రీట్ అయ్యే ఆయిల్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. సో రోజ్ వాటర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో అదేం చేస్తుంది అంటే మన స్కిన్ పైన ఉన్న రెడ్నెస్ ని తీసేస్తుంది అండ్ ఇన్ఫ్లమేటరీ అంటే మనకి ఇరిటేషన్ రాకుండా అది హెల్ప్ చేస్తుంది. పింపుల్స్ ని తీసేస్తుంది. పోర్స్ లోపల ఉన్న ఆయిల్ ని కూడా రెడ్యూస్ చేస్తుంది. సో మన రోజ్ వాటర్ వల్ల మన స్కిన్ ని కూడా మంచిగా హైడ్రేట్ చేస్తుంది అండ్ ఆల్సో మాయిశ్చరైజ్ చేసి ఒక మంచి రిఫ్రెష్డ్ లుక్ వస్తుంది అనమాట. సో రోజ్ వాటర్ లో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వల్ల స్కార్స్ ని లేకపోతే ఊండ్స్ ని లేకపోతే ఎక్కడైనా కట్ అయిన వాటిని కూడా హీల్ చేస్తుంది. రోజ్ వాటర్ లో ఉన్న ఆస్ట్రిజెంట్ ప్రాపర్టీస్ వల్ల పోర్స్ ని క్లీన్ చేస్తుంది అండ్ ఆల్సో ఒక మంచి టోనర్ లాగా కూడా వర్క్ చేస్తుంది. సో ఎప్పుడైనా మనము ఫేస్ ని స్టీమ్ చేసుకుంటాం కదా, సో అలా స్టీమ్ చేసుకున్న తర్వాత రోజ్ వాటర్ ని ఫేస్ పైన అప్లై చేసుకుంటే ఆ స్టీమ్ వల్ల వచ్చిన రెడ్నెస్ ని కూడా తగ్గిస్తుంది. సో రోజ్ వాటర్ ఓన్లీ ఫేస్ కి మాత్రమే కాదు, రోజ్ వాటర్ ని మనం హెయిర్ పైన కూడా యూజ్ చేయొచ్చు. సో రోజ్ వాటర్ ని మనం హెయిర్ పైన యూజ్ చేయడం వల్ల హెయిర్ ని చాలా స్మూత్ చేస్తుందంట అండ్ ఆల్సో డాండ్రఫ్ ని కూడా తగ్గిస్తుంది. ఇది ఒక మంచి కండిషనింగ్ లాగా వర్క్ చేస్తుందంట. సో ఇది మనము ఎలా యూజ్ చేయాలి అంటే మనం షాంపూలో కొంచెం రోజ్ వాటర్ డ్రాప్స్ ని మిక్స్ చేయొచ్చు, లేదా మనము షవర్ చేసి అంటే ఒక బకెట్ ఆఫ్ వాటర్ లో కూడా రోజ్ వాటర్ ని మిక్స్ చేసుకొని బాత్ చేయొచ్చు.
సో రోజ్ వాటర్ లో ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే ఎవరికైనా నిద్ర పట్టట్లేదు, చాలా మందికి నైట్ టైం నిద్ర పట్టదు. సో అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కొన్ని డ్రాప్స్ ఆఫ్ రోజ్ వాటర్ ని పిల్లో పైన వేసుకొని పడుకోండి. ఇది హాయిగా రిలాక్స్డ్ గా నిద్ర పట్టేస్తుందంట. సో రోజు రోజ్ వాటర్ ని యూజ్ చేయడం వల్ల స్కిన్ పైన వ్రింకిల్స్ రాకుండా అండ్ ఆల్సో ఏజింగ్ అంటే త్వరగా ముడతలు వచ్చి త్వరగా అంటే ఏజ్ లుక్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుందంట. సో నేను ఇందాక చెప్పినట్టు మీరు బెస్ట్ టైం ఏంటి రోజ్ వాటర్ యూజ్ చేయడానికి అంటే నైట్ టైం మీరు పడుకునే ముందు రోజ్ వాటర్ ని ఫేస్ కి అప్లై చేసుకోండి. చాలా మంచి రిఫ్రెష్డ్ లుక్ తో మీరు మార్నింగ్ లేస్తారు. లేదు అంటే మీరు మేకప్ చేసుకునే ముందు కూడా ఈ రోజ్ వాటర్ ని స్ప్రే చేసుకోండి యాజ్ ఎ టోనర్ లాగా. అలా చేయడం వల్ల కూడా మీ మేకప్ అనేది చాలా ఫ్రెష్ గా అండ్ చాలా ఎలిగెంట్ గా కనిపిస్తారు. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్ గా మీరు రోజ్ వాటర్ ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి అండ్ ప్రతిరోజు రోజ్ వాటర్ ని అప్లై చేసుకోండి ఫేస్ కి. చాలా చాలా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా దేనిపైన నేను వీడియోస్ చేయాలో నాకు కింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్ గా మీకోసం వీడియోస్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోలో మీ ముందుంటాను. బాయ్.